లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. దీన్నే కళింగ ప్యాలెస్ అని అయితే పిలుస్తారు. ఇక్కడ నిర్మించినటువంటి సుమారు 7 భవనాలు నిర్మిస్తే అందులో ప్రధానమైనటువంటి భవనం ఈ కళింగ ప్యాలెస్. బిల్డింగ్ ఎంత పెద్దది ఉందో మనం ఒకసారి చూడొచ్చు. ఆ చివరి నుంచి మొత్తం చూసుకున్నట్లయితే ఈ చివరి వరకు మొత్తం అంతా కూడా ఒక రాజ దర్బార్, అంటే పూర్వం రాజుల యొక్క కోటలు ఏ విధంగా ఉండేవో అంతా దీనిగా మనకు కనిపిస్తుంది. ప్యాలెస్లు ఏ విధంగా ఉండేవో, సో దీనికి కూడా ఒక ప్యాలెస్గానే, దీన్ని రుషికొండ ప్యాలెస్గానే పిలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మనం అంటే ఒక ఫలక్నామా ప్యాలెస్ కావచ్చు, ఇటువంటి ప్యాలెస్లు ఏ విధంగా ఉంటాయో దీన్ని కూడా అంతే స్థాయిలో నిర్మించారని చెప్పుకోవచ్చు. మనం రాజదర్బార్లోకి వెళ్తున్నామా, లేదంటే నిజంగా ప్రభుత్వం ప్రజల కోసం నిర్మించినటువంటి ఒక భవనంలోకి వెళ్తున్నటువంటి ఆశ్చర్యం అయితే ఖచ్చితంగా కలగమానదు. ప్రతిదీ అక్కడ వైఫైకి సంబంధించింది మనం చూసుకోవచ్చు. అదేవిధంగా సెంట్రల్ ఏసీ మొత్తం బిల్డింగ్ అంతా కూడా సెంట్రల్ అంటే ఈ యొక్క ప్యాలెస్కి సంబంధించి ఎటు వెళ్ళినా కానీ మనకి ఖచ్చితంగా కనిపించేవి సెంట్రల్ ఏసీ అండ్ కాస్ట్లీ మార్బుల్స్. అదేవిధంగా మనం చూసుకుంటే ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే ఇందులోకి వచ్చే ఎంప్లాయీస్ కావచ్చు, ఇంకెవరైనా ఉంటే వాళ్ళ కోసం ప్రత్యేకించి ఈ డెస్క్లు అనేవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ కోసం ఈ కబోర్డ్స్ అన్నీ కూడా ఇవి కూడా చాలా స్ట్రాంగ్ అండ్ కాస్ట్లీ కబోర్డ్స్గానే కనిపిస్తున్నాయి. వాటికి సంబంధించి కీస్ చూడొచ్చు. ప్రతిదీ కూడా చూడొచ్చు. ఇక్కడ ఒక హాల్, అంటే ఎంట్రన్స్ హాల్ ఏ విధంగా తీర్చిదిద్దారో మనం చూసుకోవచ్చు. జస్ట్ ఇదంతా కూడా ఒక ఎంట్రన్స్ హాల్ అనమాట. అంటే దీంట్లో పలానా పని చేస్తారనేది ఏమి ఉండదు. జస్ట్ అంటే ఎవరైనా లోపలికి రావాలనుకుంటే ఒక ఎంట్రన్స్ హాల్ అనమాట. జస్ట్ అంటే మనం హాస్పిటల్స్లో వాటిలో చూస్తుంటాం, అడ్మిషన్ తీసుకోవడానికి వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుందో అటువంటి పెద్ద ఎంట్రన్స్ హాల్ ఇక్కడ నిర్మించారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇదంతా కూడా ఖాళీ హాల్, అంటే ఇక్కడ ఏం చేస్తారనేది ఒక క్లారిటీ అనేది లేదు. ఇక్కడ ఏం చేస్తారనేది కూడా మనం చెప్పలేం. ఎందుకంటే జస్ట్ ఇవన్నీ కూడా ఇక్కడ ఎంట్రన్స్ హాల్స్. ఎందుకంటే ఎక్కడికక్కడే రూములు అనేవి కూడా నిర్మించడం జరిగింది. ఎందుకంటే ఇదే పెద్ద ప్యాలెస్లో పెద్ద బిల్డింగ్ ఇదే చూసుకోవచ్చు. మనకు అక్కడ రూమ్స్ కనిపిస్తున్నాయి. ఇటు చూసినా రూమ్స్ ఇక్కడ నిర్మాణం జరిగింది. అయితే ఈ రూమ్స్ అనేది ఒక పక్కన పెడితే ఒకసారి ఇది చూద్దాం. ఇక మార్బుల్ కావచ్చు, ఒక మార్బుల్స్ మనం చూసుకోవచ్చు. అదేవిధంగా ఈ పిల్లర్ నిర్మించిన తర్వాత ఈ పిల్లర్కి చూసుకోవచ్చు. ఇదే మనం పాలరాతిగా చెప్తుంటాం కదా, వైట్ మార్బుల్ చూడొచ్చు. ఒక డిజైన్డ్ మార్బుల్ అనేది ఇక్కడ స్టిక్ చేశారన్నమాట పిల్లర్కి. పిల్లర్ మొత్తం ఒక మార్బుల్ స్టిక్ చేసినటువంటి పరిస్థితి అనేది ఇక్కడ ఉందన్నమాట. మొత్తం పిల్లర్ అంతా కూడా మార్బుల్స్. సో 4 పక్కల కూడా ఎంత పిల్లర్ ఉందో దానికి సంబంధించి ఒక మార్బుల్స్, వైట్ మార్బుల్ని దీనికి అటాచ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో అదేవిధంగా మనం చూసుకుంటే ఇక్కడ శాండ్లియర్స్ మనం చూడొచ్చు. ఒక కాస్ట్లీ, ద మోస్ట్ కాస్ట్లీయెస్ట్ శాండ్లర్స్గా వీటిని పిలుస్తారు. వీటిని కూడా లక్షల రూపాయలు వెచ్చించి ఈ శాండ్లియర్స్ని ఇంపోర్టెడ్ శాండ్లియర్స్, అంటే విదేశాల నుంచి రప్పించారన్నటువంటి పేరు కూడా వీటికి ఉంది. దీనిపై అనేక రకాల విమర్శలు ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి, రకరకాల వ్యాఖ్యానాలు కూడా చేసినటువంటి సందర్భం కూడా ఉంది. ఒకసారి అంటే శాండ్లియర్స్ చూసుకోవచ్చు. చాలా అందంగా, అంటే ఇక్కడ ఏం చేస్తారనేది ఒక క్లారిటీ లేకపోయినప్పటికీ కూడా దీన్ని అందంగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. అటునుంచి కూడా మనకు ఒక ఎంట్రన్స్ ఉంది. ఆ చివర మనం గేట్ చూడొచ్చు, డోర్స్ చూడొచ్చు. అటునుంచి ఒక ఎంట్రన్స్ ఉంది. ఈ చివర ఒక ఎంట్రన్స్ అనేది ఉందన్నమాట. అంటే ఎంట్రీ ఎగ్జిట్ అనేది కూడా అక్కడ ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా రూమ్స్ మనకు కనిపిస్తున్నాయి. ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైనా వస్తే వారికి సంబంధించి కేటాయించినటువంటి రూమ్స్ మనకి ఇవన్నీ కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఎంత కాస్ట్లీయెస్ట్గా ప్రజల ధనంతో కట్టడం ఎంతవరకు సమంజసం అనేది ప్రతి ఒక్కరి ప్రశ్న తప్ప కట్టడాన్ని గురించి ఎవరో ప్రశ్నించడం అనేది కాదు. ఇక్కడ మొత్తం అంతా సెంట్రల్ ఏసీ అనమాట. ఒకసారి లోపలికి వస్తే నిజంగా అంటే ఎంత ఎండలో నుంచి బయటకు వచ్చినా కానీ మొత్తం మనిషి అంతా ఒక్కసారిగా కూల్ అయ్యే అవకాశం కూడా ఉందన్నమాట. అంటే అంత నీట్గా ప్రతిదీ కూడా డిజైన్ చేసినటువంటి పరిస్థితి, ఎక్కడా కూడా ఒక రిచ్నెస్ అనేది పూర్తిగా కనిపిస్తుంది. ఈ మెట్లను ఒకసారి పరిశీలిస్తే బయట ఇందాక మనం చూసాం వైట్ మార్బుల్ వాడారు. దీనికి మళ్ళీ ఒక డిఫరెంట్ మార్బుల్. ఒకసారి మనం క్లోజ్లో చూసుకుంటే ఎంత స్మూత్గా ఉందో చూడొచ్చు. ఇది ఎంత స్మూత్గా ఉంది, ఎంత స్ట్రాంగ్గా ఉందో చూడొచ్చు. అంటే నిజంగా పాలరాయి కంటే ఇదేదో బెటర్ మార్బుల్లా ఉంది. అంటే వైట్ మార్బుల్ కంటే ఇంకా బెటర్, కాస్ట్లీయెస్ట్ మార్బుల్లా కనిపిస్తుంది. చాలా స్మూత్గా ఉన్నటువంటి, అంటే గ్లాస్ ఏ విధంగా ఉంటుందో అంతకంటే స్మూత్గా ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూసుకోవచ్చు. గ్లాస్ ఉంది. దీనికంటే కూడా ఈ స్టెప్స్కి వాడినటువంటి మార్బుల్ చాలా రిచ్ లుక్ ఉంది అండ్ స్మూత్నెస్ కూడా కనిపిస్తుంది అనమాట.
ఇంకా అంటే ఇంతవరకు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి జనరల్గా అంటే రూమ్స్ ఇవన్నీ కూడా చూసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఫస్ట్ ఫ్లోర్లో కేవలం చిన్న చిన్న రూమ్స్ నిర్మించారు అంటే ఎవరైనా మినిస్టర్స్ కావచ్చు, హైర్ అఫీషియల్స్ కావచ్చు, ఇటువంటి వాళ్ళు వస్తే అంటే మీటింగ్స్ ఏర్పాటు చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా కిందంతా కూడా నిర్మాణాలు జరిగాయనే మనం పూర్తిగా చెప్పుకోవాలి. సో మరోపక్క మనం చూస్తే ఒకసారి పైకి వెళ్దాం. పైకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో ఏ విధంగా నిర్మాణాలు జరిగాయి అంటే ఒక్కసారి పరిశీలిద్దాం. ఈ చివరి నుంచి కూడా ఆ చివరి వరకు కూడా శాండ్లియర్స్ ఒకసారి మనం గమనిద్దాం. ఏదైతే ఇంపోర్టెడ్ శాండ్లియర్స్గా పిలువబడుతున్నాయో ఇవే అన్నీ కూడా. ఎవరైనా వస్తే ఇక్కడికి ఒక కామన్ టాయిలెట్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఆ డోర్ మీద రాసింది కామన్ టాయిలెట్. డిజైన్స్ చూడండి ఒకసారి, ఈ డిజైన్స్ని అబ్జర్వ్ చేయండి. ఎక్కడ మనం చూసి ఉండం బహుశా రియల్ లైఫ్లో మార్బుల్స్తో ఇటువంటి డిజైన్స్ చూడడం అనేది బహుశా నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇంత కాస్ట్లీయెస్ట్ మార్బుల్గా ఎక్కడ మనం చూసి ఉండడం అంటే ఎవరో వాడలేనిది వాడాలని మనకు ఆలోచన కావచ్చు, ఒక తాపత్రయం కావచ్చు, ఖచ్చితంగా కనిపిస్తుంది. ఒకసారి హాల్లోకి వెళ్దాం. హాల్లోకి వెళ్ళే ముందు ఇక్కడ రాసింది 52 కెపాసిటీ బ్యాంకెట్ హాల్. అంటే 52 మంది కెపాసిటీ గల ఒక బ్యాంకెట్ హాల్ ఉంది. ఈ హాల్కి సంబంధించిన డోర్స్ కూడా ఎక్కడ చూసినా డోర్స్ విషయంలో మాత్రం ఎందుకో మరి ఇలానే ఉండాలని ఒక పట్టుబట్టి మరి నిర్మాణం డిజైన్ చేసినట్టయితే కనిపిస్తూ ఉంది. చూడొచ్చు సుమారు 50 అంటే ఒక సీఎం రివ్యూ సంబంధించిన హాల్గా ఇది కనిపిస్తూ ఉంది. ముఖ్యమైనటువంటి క్యాబినెట్ మినిస్టర్స్ కావచ్చు, హైర్ అఫీషియల్స్, ఐఏఎస్, ఐపీఎస్ హైర్ అఫీషియల్స్ కావచ్చు, అటువంటి వారితో సమావేశం నిర్వహించడానికి సంబంధించినటువంటి హాల్గా ఇది కనిపిస్తూ ఉంది. ఇది కూడా చూడండి టేబుల్ పై కూడా మార్బుల్ అనమాట. ఇది కూడా మార్బుల్తో తయారు చేసినటువంటి టేబుల్. ఇది కూడా అంటే ప్రతిదీ ద రిచెస్ట్ అండ్ కాస్ట్లీయెస్ట్ నిర్మాణంగా దీన్ని చెప్పుకోవాలి మనం ఖచ్చితంగా. చూడొచ్చు ఇదంతా కూడా. సో అక్కడి నుంచి రివ్యూ చేసేటప్పుడు ఏదైనా ఒక ప్రజెంటేషన్ చూడాలి అనుకుంటే అక్కడ ఒక ఎల్ఈడి స్క్రీన్ మనకు కనిపిస్తుంది. ఎంత పెద్దగా ఉందో చూడొచ్చు. ఒక థియేటర్లో ఉండే ఒక 35 mm థియేటర్ ఏ విధంగా ఉంటుందో అంత ఉండొచ్చేమో బహుశా ఈ ఎల్ఈడి స్క్రీన్. తాజ్మహల్ ఎవరు కట్టారు? షాజహాన్ అన్నట్టు దీనికి కూడా ఒక ఫ్యూచర్లో ఎవరు కట్టారా బాబు అంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవాలనే తపనాయంలో ఉందేమో బహుశా. మరి అంటే అలా ఉందన్నమాట ఒక్కొక్కటి కూడా. అక్కడ మనకు ఒక పెద్ద హాల్ కనిపిస్తుంది. అందులో చైర్స్ కూడా ఆల్రెడీ వేసే ఉన్నాయి చైర్స్ కూడా. ఒకసారి అందులోకి వెళ్దాం. అంటే ఎంతమంది కెపాసిటీ ఇప్పుడు ఆల్రెడీ మనం కొన్ని హాల్స్, ఒక హాల్ చూసాం 52 మెంబర్స్ కెపాసిటీ హాల్స్ చూసాం. తర్వాత ఒక 20 మెంబర్స్ 30 మెంబర్స్ బహుశా అలాంటి హాల్ కూడా చూసాం. ఇంకో హాల్ మనం ఇక్కడ చూద్దాం. అంటే బహుశా ఇది చాలా ఎక్కువ మందికి సరిపడే హాల్లా కనిపిస్తుంది. 400-500 మందికి ఖచ్చితంగా ఇది అయితే సరిపోతుంది. కానీ అఫీషియల్ మీటింగ్స్ ఏమైనా ఉంటే మాత్రం సుమారు ఒక 100-200 మందికి సరిపోయేటట్టు ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తూ ఉంది. పెద్ద స్క్రీన్ లాంటిది కూడా ఏర్పాటు చేశారన్నమాట అక్కడ. ఇలా ఇటు సైడ్ వస్తే మనకి ఇక్కడ ఒక హాల్ లాంటిది కనిపిస్తుంది. 2 లిఫ్ట్లు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇంకొంచెం పైకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సరే మనం చూస్తే ఇదంతా కూడా ఇదంతా కూడా ఓపెన్. సో ఇదంతా ఓపెన్ అనమాట. చూడొచ్చు ఇదంతా ఓపెన్ అనమాట. ఓపెన్గా ఉంచేసారు దీన్ని. అంటే పైన ఏమైనా మీటింగ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇన్కేస్ ఏమైనా పెట్టుకుంటే పైన మీటింగ్స్ కూడా పెట్టుకునే అవకాశం అంతా స్పేసియస్గా ఉంది ఇదంతా కూడా. సో ఎక్కడి నుంచి మనం చూసినా కానీ చూడొచ్చు ఒక మంచి గాలి. ఎటు చూసినా కానీ మనకి అటు కొండలు కావచ్చు, అదేవిధంగా గీతం కాలేజీ సంబంధించినటువంటి బిల్డింగ్స్ కావచ్చు, ఇతర కాలేజీలు కావచ్చు, కంపెనీలు కావచ్చు, ఇదంతా మనకి ఎంత ఒక మంచి వాతావరణం ఇక్కడ కనిపిస్తూ ఉందన్నమాట. అంటే ఇక్కడ నిజంగా ఇక్కడ కూర్చుంటే సగానికి సగం పూర్తి వైజాగ్ కనిపిస్తుందో తెలియదు, కానీ సగానికి సగం వైజాగ్ మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. చూడొచ్చు మొత్తం వాతావరణం అంతా. ఒకసారి మనం చూసుకుంటే ఇక్కడ నుంచి సముద్రం అనేది ఎంత రుషికొండ బీచ్ ఎంత స్పష్టంగా కనిపిస్తుందో చూడొచ్చు. ఓవైపు పచ్చని చెట్లు వాతావరణం కనిపిస్తూ ఉంది, మరోపక్క బీచ్ వ్యూ మనకు కనిపిస్తూ ఉంది, మరోపక్క కొండలు కనిపిస్తున్నాయి, వాటి మీద భవనాలు, అదేవిధంగా లైటింగ్. అంటే ఎంత అందంగా ఈ వాతావరణం అంతా ఉందో మనం ఒకసారి చూసుకోవచ్చు. మరోపక్క ఒకసారి ఇటుపక్క చూద్దాం. మనం ఇటుపక్క చూసుకున్నట్లయితే మొత్తం అంతా కూడా కొండకి పరదాలు కట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఓన్లీ పరదాలు మాత్రమే కాదు, దాని సమయం అక్కడ నెట్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే వీళ్ళు కొండను డొలిచి ఈ యొక్క రుషికొండ ప్యాలెస్ని నిర్మించడం జరిగింది. సో ప్రధానంగా దీని మీద ఎక్కువ విమర్శలు రావడానికి ఇది ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొండను డొలిచి కట్టాల్సిన అవసరం ఏముంది, అంత ఆలోచన ఎందుకు అనే దానిపై ప్రధానంగా ఆరోపణలు అనేది రావడం జరిగింది. సో మనం చూసుకోవచ్చు ఈ పరదాలు కట్టి
అంటే గ్రీనరీ మిస్ అయిందా అనే ఫీలింగ్ ప్రజలకు కలగకుండా గ్రీన్ కలర్ మ్యాట్లు వేసి దానిపైన నెట్స్ కట్టినటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం అంతా కూడా నెట్స్ కట్టారు. అంటే ఏమైనా రాళ్ళు కానీ ఏమైనా సరే కిందికి దొర్లే అవకాశం ఉంది, మళ్ళీ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అది జరగకూడదని ఆలోచన ఒక పక్క. మరోవైపు ఏంటంటే ఆ గ్రీన్ మ్యాట్స్ ఎందుకంటే ప్రధానంగా విమర్శలు అనేవి ఎక్కువ ఇక్కడే వినిపిస్తున్నాయి. అంత పచ్చదనాన్ని, అంత ప్రకృతి కొండల్ని ఎందుకు వాటిని పడగొట్టి ఇంత కాస్ట్లీ ప్యాలెస్లు కట్టాలి, ఎందుకు పనికొచ్చింది ఇదంతా, అంత అవసరమా, విశాఖ లాంటి ప్రాంతానికి అంత అవసరమా, ఇంత కాస్ట్లీ ఇది, అది కూడా కొండల్ని కూలగొట్టి. ఎందుకంటే ఇప్పటికే భీమిలి వెళ్ళే దారిలో మనం చూస్తే ఎర్రమట్టి దిబ్బలు ఇప్పటికే పూర్తిగా అన్యకాంతం అయిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ కనిపించట్లేదు, అవి ఉన్నాయో లేదో కూడా తెలియని పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. మరి అలాంటప్పుడు ఇటువంటి ఋషికొండ లాంటి మంచి పేరున్నటువంటి ఈ యొక్క కొండల్ని కూలగొడితే ప్రజలకు ఎలా ఉంటుందో ఒకసారి మనం ఆలోచించుకో. ఇదంతా కూడా ఎలక్ట్రిసిటీ సంబంధించినటువంటి రూమ్గా తెలుస్తోంది. సో మనం ఎందుకంటే థర్డ్ ఫ్లోర్లో ఉన్నాం, ఇదంతా కూడా ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి రూమ్గా తెలుస్తుంది. ఇక్కడ నుంచే మొత్తం పవర్ సప్లై, బహుశా పవర్ సప్లై అంతా ఇక్కడి నుంచి జరిగే అవకాశం ఏముంది. సీఎం చంద్రబాబు దీన్ని పరిశీలించడం, అదే దీనిపై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని ఆయన ఇప్పటికే ప్రకటించడం జరిగింది. మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, దీన్ని దేనికి ఉపయోగిస్తారనేటువంటి ఆసక్తి కూడా అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైతే రుషికొండ ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి నివాసం ఉందామని నిర్మించుకున్నాడో, ప్రస్తుతం ఆ ప్యాలెస్ ముందైతే మనం ఉన్నాం. బిల్డింగ్కి ఆపోజిట్లో అదంతా బీచ్ ఏరియా అనమాట. సో కొంత చీకటిగా ఉన్నప్పటికీ కూడా ఇదంతా కూడా కిందికి వెళ్తే బీచ్ ఏరియా అనమాట. సో ఇది కొండ పక్కనే ఆయన ఇల్లు అంటే స్టార్టింగ్ ఆయన హౌసే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఒకసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎటు చూసినా కానీ గ్లాస్ డోర్స్ మొత్తం. ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం. రాగానే ఒక ఇంద్రభవనంలోకి వచ్చినటువంటి ఫీలింగ్ అయితే మనకు కలుగుతూ ఉంది. ఇటు చూసినా కానీ కాస్ట్లీ శాండ్లియర్స్ మనం చూడండి. ఇంతకుముందు మనం కళింగ ప్యాలెస్లో చూసాం, అంతకంటే కూడా రిచ్నెస్ ఈ ఇంట్లో ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఉందామనుకున్నటువంటి ఇల్లుగా దీనికి పేరుంది కాబట్టి ఇక్కడ శాండ్లియర్స్ మనం చూడొచ్చు. డైనింగ్ హాల్ ఇది ఎంత రిచ్గా ఉందో ఒకసారి మనం చూడొచ్చు. పూర్వం రాజుల ఇళ్లలో ఉండేవేమో, రాజుల కోటల్లో ఉండేవేమో. సో అటువంటి డైనింగ్ సెట్ అంతా మనకి ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి ఉంది. కూర్చోడానికి ఈ చైర్స్ అనమాట. సో ఏంటి ఎంతలా ఉన్నాయని డౌట్ అయితే రావచ్చు, కానీ చైర్స్, ఈ రెండు కూడా చైర్స్ కూర్చోవడానికి. ఇదంతా కిచెన్ అండ్ డైనింగ్ హాల్గా మనకు తెలుస్తుంది. ప్రధానంగా మైక్రో ఓవెన్స్ కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇదంతా కూడా కిచెన్ అండ్ డైనింగ్ హాల్ అనమాట ఇదంతా కూడా. సో ఇది కూడా ఒక రకమైనటువంటి మెటీరియల్ ఉన్నటువంటి కబోర్డ్ ఇది కూడా. సో చూడొచ్చు ఎంత స్టాండర్డ్స్ మెయింటైన్ చేశారో, ఎంత కాస్ట్లీ. అంటే ఒక సీఎం ఉందామనుకున్న ఇల్లు కాబట్టి ఈ స్థాయిలో నిర్మాణం జరిగినట్టు తెలుస్తూ ఉంది. చూద్దాం ఒకసారి ఫ్రిడ్జ్ చూద్దాం మనం. సో ఇది ఫ్రిడ్జ్ అనమాట ఇది. సో జగన్మోహన్ రెడ్డి ఉందామనుకున్న ఇంట్లో ఫ్రిడ్జ్ అయితే ఇలా ఉంటుంది అనమాట. ఇది ఒక డిఫరెంట్, అంటే మొత్తం కిచెన్కి సంబంధించిన సామాన్లన్నీ పెట్టుకోవడానికి బహుశా ఈ సెల్ఫ్లన్నీ ఉన్నట్టున్నాయి. లేదంటే ఇంకేమైనా ఇతరత్ర వస్తువులు కావచ్చు, సామాన్లు కావచ్చు, కిచెన్కి సంబంధించిన సామాన్లకు సంబంధించినటువంటి సెల్ఫ్స్. ఇదంతా కూడా ఇదొక సెల్ఫ్లా కనిపిస్తూ ఉంది. ఇదంతా ఈ కబోర్డు, అంటే ఇది ఒక కబోర్డు ఒక డిఫరెంట్గా ఉంటుంది. అంటే మన ఇళ్ళలో అంటే బహుశా ఉండవు కాబట్టి మనకి పెద్దగా వీటిపై అవగాహన ఉండదు. అదేవిధంగా కిచెన్కి సంబంధించిన సామాన్లన్నీ పెట్టుకోవడానికి సంబంధించి ఈ కబోర్డులన్నీ కూడా ఏర్పాటు చేసినట్టయితే మనకు తెలుస్తూ ఉంది. ఏదంటే ఎటు చూసినా కానీ ఒక డిఫరెంట్, అంటే జగన్మోహన్ రెడ్డి ఉండాలనుకున్నటువంటి ఇల్లు ఎలా ఉంటే ఒక సీఎం స్థాయిలో ఉండడానికి ఒక వ్యక్తి ఇల్లు ఎలా ఉంటుంది, ఆ ఇంట్లో డైనింగ్ హాల్ ఎలా ఉంటుంది, కిచెన్ ఎలా ఉంటుందంటే ప్రత్యక్ష సాక్ష్యం అయితే ఇదే. హాల్లో మనం చూసినట్లయితే సోఫా, అంటే ఎవరైనా వచ్చి వెయిటింగ్ లాంజ్ అనమాట. ఇదంతా కూడా వెయిటింగ్ లాంజ్ అనమాట. సో ఈ వెయిటింగ్ లాంజ్ సంబంధించి ఎవరైనా వస్తే కూర్చోవడానికి సంబంధించి ఈ యొక్క సోఫాలు, ఈ యొక్క చైర్స్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా టీవీ. సో మనకి ఎక్కడ చూసినా ఇటువంటి టీవీలు కామన్గా అయిపోయాయి. అంటే జగన్మోహన్ రెడ్డి ఇంటికి వస్తే ఇటువంటి టీవీలన్నీ కామన్ అయిపోయిన పరిస్థితి. మరోపక్క ఇక్కడ మనం చూసుకోవచ్చు సెంట్రల్ ఏసీ. ఇంతకుముందు అటు మనం కళింగ ప్యాలెస్లో చూసాం, అక్కడికి ఎంత డిఫరెన్స్ చూడండి. ఎంత హై టెక్నాలజీతో ఉన్నటువంటి సెంట్రల్ ఏసీలు మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోపక్క ఫ్యాన్స్ మనం చూసుకుంటే డిఫరెంట్గా తిరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఈ తిరుగుతున్న ఫ్యాన్ రెక్కలు ఎలా ఉంటాయో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అంటే విసనకర్రల చుట్టూ దేనికైనా కడితే ఒక కర్ర కడితే ఎలా ఉంటాయో ఫ్యాన్ మోడల్ డిజైన్ అలా ఉందన్నమాట.
కిచెన్కి సంబంధించి ఒక సెంట్రల్ ఏసీ కావచ్చు, ఫ్యాన్లు కావచ్చు, ఫారిన్ కంట్రీస్ నుంచి ఇవన్నీ కూడా తెప్పించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ హాల్లో చూసుకుంటే ఒక డిఫరెంట్ శాండ్లియర్ మనం చూడొచ్చు. ఆ శాండ్లియర్కి ఈ శాండ్లియర్కి డిఫరెన్స్ కూడా చూడొచ్చు. ఇంకో బెడ్రూమ్ చూద్దాం. ఇదొక బెడ్రూమ్, ఇదొక బెడ్ అనమాట. సో నిజంగా ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది. చూసేవాడికి మాత్రం ఖచ్చితంగా ఇలాంటి బెడ్ మీద మనం పడుకోగలమా, పడుకుంటే ఒక్కరోజైనా ఇలాంటి బెడ్ మీద పడుకుంటే బాగుండు, ఇలాంటి రూమ్లో ఒక్కరోజైనా స్టే చేస్తే బాగుండు అనే ఆలోచన ఖచ్చితంగా కలుగుతుంది. సెల్ఫ్స్ అన్నీ ఏ విధంగా ఉన్నాయో, ఒక ఇంట్లో సెల్ఫ్స్ నిజంగా ఇలా అయితే ఉండవు. సో ఇది జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించుకున్నటువంటి ప్యాలెస్ కాబట్టి ఆయన ఆలోచన తగ్గట్టు ఆయన ఏ విధంగా నివసిద్దాం అనుకున్నారో దానికి తగ్గట్టు ఆ స్థాయిలోనే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రతిదంతా స్మార్ట్ టెక్నాలజీ. ఇక్కడ మనం ఆన్ చేస్తే మొత్తం లైట్లన్నీ కూడా ఆన్ అయినటువంటి పరిస్థితి. ఇది ఒక పెద్ద హాల్. జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ ఉందాం అనుకున్నటువంటి హాల్ ఇదే. ఏదైతే నేను ఉన్నానో జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ ఉందాం అనుకున్నటువంటి హాలు ఇది. ఫ్యాన్ చూసాం, ఇంతకుముందే చూసాం, ఇలాంటి ఫ్యాన్ ఒకటి చూసాం ఇంతకుముందే. ఒక మినీ థియేటర్ ఇదంతా కూడా. అంటే ఒకసారి ఆ టీవీ చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో. పైన ఇంకో బెడ్రూమ్, ఈ బెడ్ను మనం కింద చూసాం, సేమ్ అటువంటి బెడ్ ఇక్కడ కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి పైన ఉన్నటువంటి హాల్లో బాత్రూమ్స్ ఏ విధంగా ఉన్నాయి ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. అంటే అందరికి ఒక క్యూరియాసిటీ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇంట్లో బాత్రూమ్ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చే ఒక ఐటమ్ ఇక్కడ ఉంది. సో ఐటమ్ ఏంటి అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అదే బాత్ టబ్. సుమారు 25 నుంచి 30 లక్షల రూపాయలు విలువ చేసే బాత్ టబ్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఉంది అనేటటువంటి ఇదైతే ఉందో అదే ఈ బాత్ టబ్. ఒకసారి మనం కూర్చునే ప్రయత్నం చేద్దాం. నిజంగా 25 లక్షల రూపాయలు 30 లక్షల రూపాయలు విలువ చేసే బాత్ టబ్ మీద ఈరోజు నేను కూర్చున్నాను అంటే అంత అవసరం లేదు మనకి. సో ఉందిగా అంటే ఇలాంటి బాత్ టబ్లో జగన్మోహన్ రెడ్డి స్నానం చేయాలనుకున్నటువంటి బాత్ టబ్ ఇదే. అంటే దీని కాస్ట్ చెప్తేనే మనందరం భయపడి పారిపోతాం. విట్రా కంపెనీ ఏదైతే విట్రా అనే కంపెనీ యొక్క సింబల్ కూడా మనకు కనిపిస్తుంది. నేమ్ క్లియర్ కట్గా మనకు కనిపిస్తుంది విట్రా. సో ఈ విట్రా కంపెనీ వాళ్ళది ఈ బాత్రూమ్ సుమారు 25 నుంచి 30 లక్షల రూపాయలు దీని కాస్ట్ అనేది. సో పెద్ద ఎత్తున ప్రచారం కూడా ఉంది. దీన్ని ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి కూడా కొట్టేయలేదనమాట. అదేవిధంగా టాయిలెట్స్ కావచ్చు, ప్రతిదీ ఎంత రిచ్ అంటే ఎటు చూసినా మనకి ఒక కన్ను అంటే ఇటువంటి చూడలేని వాళ్ళకి మాత్రం కన్నుల పండుగగా ఉంటుంది. సెల్ఫ్స్ బట్టలు పెట్టుకోవడానికి ఏర్పాటు చేసుకుంటే ఎన్ని కావచ్చు ఇలా అయితే వస్తాయి అన్నమాట. ఏమేమి అవసరం అవన్నీ కూడా మనం పెట్టుకోవడానికి. సో ఇదంతా కూడా అంటే ఒక బాత్రూమ్ ఎంత ఉందో చూడండి. సుమారు వైజాగ్ లాంటి ప్లేస్లో ఇలాంటి ఇంటి అద్దె సుమారు ఒక 8-10 వేలు ఉంటుంది. అలాంటిది ఒక బాత్రూమే అంత ఉందంటే నిజంగా ఆశ్చర్యం కలగబడదు ఎవరికైనా సరే. స్నానం చేయడానికే ఇంత బాత్రూమ్ ఉందనమాట. షవర్లు చూసుకోవచ్చు, అదేవిధంగా వాటర్ వచ్చే ట్యాప్స్ కావచ్చు, ప్రతిదీ ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడడానికి నిజంగా కళ్ళు మిరుమిట్లు కొలిపే విధంగా ప్రతి ఐటెం కూడా ఉందంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇది నార్మల్గా తయారు చేసిన వస్తువులు ఏంటి, ఇది నార్మల్ షాప్లో దొరికే వస్తువు అనడానికి ఏదీ లేదు. ప్రతిదీ కూడా లక్షలాది రూపాయలతో కొని తీసుకొచ్చిన వస్తువే కనిపిస్తూ ఉంది. ఇదంతా చూస్తుంటే ఇక్కడ ఫ్లోర్ చూస్తుంటే ఎక్కడా కూడా మనకి అటాచ్స్ కూడా కనిపించలేదు. అంటే పెద్ద షీట్స్ అనమాట ఇవన్నీ కూడా. జగన్మోహన్ రెడ్డి లాంటి స్థాయి ఉన్న వ్యక్తుల ఇళ్లలో ఎవరితోనైనా పర్సనల్గా మాట్లాడాలి అనుకుంటే ఇలా ఉంటుందన్నమాట. పర్సనల్గా మాట్లాడాలి, కుటుంబ సభ్యులు 3-4 కూర్చొని పర్సనల్ షేర్ చేసుకోవాలి అనుకుంటే, లేకపోతే ఎవరైనా ఇంపార్టెంట్ పర్సన్స్ ఇంటికి వస్తే వాళ్ళతో మాట్లాడడానికి ఇలాంటి హాల్ అనమాట. చూసి 4 కూర్చోవడానికి ఏర్పాటు చేశారు. జస్ట్ సెంటర్లో టేబుల్, చుట్టూ 4 చైర్స్ అంతే, ఇంకేం లేదు. వీళ్ళందరూ కూడా పీస్ఫుల్గా మాట్లాడుకుంటారు. ఈ రూమ్లో 2 ఏసీలు, ఈ 2 ఏసీలు కూడా ఉన్నాయి, సెంట్రల్ ఏసీలు కనిపిస్తున్నాయి. అంటే ఎక్కడ చూసినా డిఫరెంట్. మనం కళింగాలో చూస్తే ఒక రకమైన ఏసీలు ఉన్నాయి, ఇదే ప్యాలెస్లో కింద కావచ్చు లేదంటే హాల్లో డిఫరెంట్ ఏసీలు అయితే ఉన్నాయి. ఎక్కడ చూస్తే ఇంకొక రకమైనటువంటి ఏసీలు మనకి కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇది టోటల్గా జగన్మోహన్ రెడ్డి ఉండాలంటే ఇల్లు ఏ విధంగా ఉందో చూపించే ప్రయత్నం అయితే నేను చేశాను. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, విశాఖపట్నం. సెంట్రల్ టేబుల్, హాల్లో ఒక టేబుల్, ఇది కూడా మార్బుల్తో తయారు చేసిందే. ఇక స్టాండ్ మనం చూసుకుంటే ఇది ఒక డిఫరెంట్ అంటే చెక్కతో చేసినటువంటిది స్టాండ్, ఒక మంచి మోడల్లో ఉంది. ఇదంతా కూడా మార్బుల్తో చేసినటువంటి టేబుల్ అనమాట. ఇదంతా కూడా హై టెక్నాలజీ ఇదంతా కూడా. ఒకసారి మనం అంటే ఈ బటన్ ఆన్ చేస్తే ఈ లైట్స్ అన్నీ కూడా ఆన్ అయ్యాయి అనమాట. జగన్మోహన్ రెడ్డి ఒక ఫ్యామిలీ లేదంటే జగన్మోహన్ రెడ్డి పడుకోవడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ యొక్క బెడ్ అనమాట ఇది. సో ఆ బెడ్ మీద మనం ఉన్నాం. కూర్చోగానే కిందకి వెళ్ళిపోయి అంటే ఎంత స్మూత్గా ఇది ఉందో, ఎంత రిచ్గా ఉందో. ఫ్లోర్ డిజైన్ ఒక డిఫరెంట్గా ఉందన్నమాట. ఈ రూమ్ ఏంటనేది ఒకసారి చూద్దాం.
వాష్రూమ్స్ ఇవన్నీ కూడా ఎంత రిచ్నెస్. ఇంద్రభవనం అంటే ఎలా ఉంటుందంటే కోర్స్ ఇదే సరైన ఎగ్జాంపుల్ ఏమో. స్నానం చేసే రూమ్స్ కావచ్చు, అదేవిధంగా టాయిలెట్స్ కావచ్చు, ప్రతిదీ ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూడొచ్చు. అదేవిధంగా మనకి బట్టలు పెట్టుకోవడానికి కబోర్డ్స్ కావచ్చు, ఇటువంటి మొత్తం అన్నీ కూడా అక్కడ మిర్రర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎంత అందంగా చూడడానికి ఎంత బాగుందో. సార్ ఇది కూడా ఫింగర్ ప్రింట్ టెక్నాలజీ చూడొచ్చు. ఇది ఫింగర్ ప్రింట్ అంటే ఇంకా సెన్సార్ సెట్ చేయలేదు కాబట్టి ఎవరేసినా కానీ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. కబోర్డ్స్ అనమాట. ఈ స్నానంకి వచ్చినప్పుడు అంటే ఇక్కడ బట్టలకు సంబంధించిన కబోర్డ్స్, వాష్ బేసిన్. సో వాష్ బేసిన్ సంబంధించి ట్యాప్స్ ఎంత కాస్ట్లీగా ఉన్నాయి, స్మూత్గా ఉన్నాయి అని చూసుకోవచ్చు. టోటో కంపెనీ యొక్క వాష్ బేసిన్స్ యూజ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మిర్రర్స్ కావచ్చు, ప్రతిదీ ఇక్కడ ఫ్యాన్స్ కావచ్చు, ప్రతిదీ కూడా. అదేవిధంగా ఇక్కడ సెంట్రల్ ఏసీ, స్నానం చేసినటువంటి ఏరియాలో సెంట్రల్ ఏసీ చూడొచ్చు. ఇలా ప్రతిదీ మనం చూసుకున్నట్లయితే ఏది చూసినా ఒక అద్భుతమైనటువంటి అలాగే మనకు కనిపిస్తూ ఉంది. ఒక అద్భుత కళాఖండం లాగే మనకి కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఇల్లంతా కూడా ఇలాంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా అంటే ఆయన హాల్ కావచ్చు, బాత్రూమ్స్ కావచ్చు, ఆయన పడుకునే బెడ్ కావచ్చు, డైనింగ్ హాల్ కావచ్చు, డైనింగ్ సెట్ కావచ్చు, ప్రతిదీ నిజంగా చాలా ఎంత రిచ్గా ఉన్నాయో ఇప్పుడు కళ్ళ కట్టినట్లు మనం చూపించడం జరిగింది. For more videos like this, subscribe Big TV channel.